జెస్సీ నా బాసునరే, తనకి లుధియానాలో ఒక మేనకోళ్ళుందంట. నేను ఆయనతో వీరేంద్రకి సంబంధం గురించి మాట్లాడాను. నేను ఏ అమ్మాయిని చూడటానికి రానంటే రాను. రేపు వీడికి పిల్లని చూడడానికి వెళ్ళాలి మనం, కానీ వీడేమో ఇష్టం లేదంటున్నాడు. నాకు విషయం చెప్పు, ఈ ప్రపంచంలో పెళ్లైన వాళ్ళందరూ సంతోషంగా లేరు అనే నా ఉద్దేశం. ఒకవేళ అన్నయ్య తన వంతు బాధ్యతల్ని నిర్వహించుంటే అప్పుడు నిన్ను సంతోషపెట్టే బాధ్యత ఇంకెవడూ నిర్వహించాల్సి వచ్చేది కాదు. సరే అమ్మా సరే, అమ్మాయి వాళ్ళకి ఓకే అని చెప్పు. నీ ఒక్క నిర్ణయం మొత్తం అంతా మార్చేసింది. ఇప్పుడిక నేను ఇద్దరేసి కోడళ్ళకి అత్తనైపోతాను. ఓకే అక్కయ్య గారు, ఇక మనం పెళ్లి డేట్ గురించి ఆలోచిద్దామా? తప్పకుండా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే కదా. కానీ మేమొకసారి మా పంతులు గారితో మాట్లాడి వీరేంద్ర వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాక ఒక డేట్ ని ఫిక్స్ చేసుకుందాం. ఏమంటారు అత్తయ్య? సరే ఓకే, అయితే ఇక మేము బయలుదేరతాం. అలాగే వెళ్ళొస్తామండి. పదండి. సరే, వెళ్ళొస్తాం. నమస్కారం. వెళ్ళొస్తాం. నమస్కారం. వెళ్ళొస్తాం బాబు, ఉంటామండి. మంచిది. డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు? షాప్కి వెళ్ళాలిగా. అయితే ఆ డ్రెస్ లో నువ్వు హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు. హ్యాండ్సమ్ గా ఉన్నాను అంటే అర్థం? నేను హ్యాండ్సమ్నేగా. నీకు నువ్వే సొంత డబ్బానా? అరే, పొగడ్తలంటే వేరే వాళ్ళు పొగడాలి. అయితే నువ్వే పొగుడు. ఎందుకు? నిమ్మి పొగడలేదా? తనైతే ఆల్రెడీ ఇంప్రెస్డ్. అలాగా? ఏమందేంటి తన పాపం? అనటానికేముందిలే గాని నా పర్సనాలిటీకి ఉన్న లుక్ అలాంటిది. లేడీస్ ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు. చాలే ఆపిక. నువ్వు హ్యాపీగా? నువ్వు హ్యాపీనా? నేనెందుకు హ్యాపీగా ఉండను? ఎంతైనా నా మరిది పెళ్లి కదా. నేనైతే ఆపడానికి చాలా ట్రై చేశాను. అయినా మంచి జరిగిందిలే. థ్యాంక్ గాడ్ తను నీకు నచ్చింది. లేకపోతే జీవితాంతం నన్ను తిట్టేవాడివి. బలవంతంగా అమ్మాయిని చూపించారు, పెళ్లి నిశ్చయించారు, ఇప్పుడు ఆ అమ్మాయితోనే పెళ్లి కూడా జరిపించారు అని. అవునా? అన్నట్టు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారా? తను అడిగింది, సో నేను ఇచ్చేశాను. స్మార్టే నిమ్మి. అంటే ఏముంది, ఇప్పుడు టైం అంతా ఫోన్లో సుత్తి కొట్టుకోవద్దు. లేకపోతే దెబ్బలు పడతాయి. రే వీరేంద్ర, నువ్వు ఇరుక్కుపోయావురా. ఇప్పుడేగా మొదలైంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు. నేను వెళ్తున్నాను, లేట్ అయింది. బాయ్. బాయ్. బుజ్జి, అంత తొందరే ఉందే? నిదానంగా వెళ్ళొచ్చు కదా. అవునంటీ గారు, ఇంకా 2-3 రోజుల్లో ఉండొచ్చుగా. లేదమ్మా జెస్సీ, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. వెళ్ళి 10 రోజులు ముందుగానే వస్తాను నేను. అక్కయ్య, మీ కొత్త వియంకులు వారున్నారే, చాలా సింప్లిసిటీ మనుషులా ఉన్నారు కదా. సింప్లిసిటీ మనుషులే, అందుకేగా మా వీరేంద్రని ఇష్టపడ్డారు వాళ్ళు. కంగ్రాచులేషన్స్ అక్కయ్య, నీకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ చిన్న కొడుకు వీరేందర్కి చాలా గొప్పింటి సంబంధం కుదిరింది. బుజ్జి, మా కుటుంబ పరువు జెస్సీయే, మా కుటుంబ మర్యాద జెస్సీనే. మా వీరేంద్రకి ఇప్పుడు గొప్పింటి సంబంధం కుదిరిందిగా, దానికి కారణం కూడా మా జెస్సీయే. నువ్విప్పుడు మా ఇంట్లో మారిన పరిస్థితుల్ని, ఆనందాల్ని చూస్తున్నావు కదా. అవి కేవలం అంటే కేవలం మా జెస్సీ ఓర్పు, ఇంకా మా నరేందర్ కష్టానికి దక్కిన ఫలితమే. చాలా గొప్ప మనసు కావాలంత ఓర్పు ఉండాలంటే. చూస్తుంటే ఆ సెట్ నీకు చాలా బాగా నచ్చినట్టుంది. నాట్ అట్ ఆల్. నేను దీన్ని అస్సలు వేసుకోలేను. అవునా? మరి మీ తోడుకోళ్ళ జెస్సీ అది నీకు వేస్తున్నప్పుడు నువ్వు చాలా సంతోషంగా కనిపించావు. మరేం చేయమంటావు? బాగాలేదని చెప్పమంటావా? లేదా
కానీ నీ అయిష్టాల్ని ఇష్టాలుగా అయితే మార్చుకోవచ్చు కదా. చేంజ్ చేసుకోమంటావా? నో డార్లింగ్, ఎక్స్చేంజ్ చేసుకో. ఇవాళ నేను చాలా అలసిపోయాను జెస్సీ. అత్తయ్య, నేను మీకు భోజనం ఎక్కడికి తీసుకొస్తాను. ఉమ్, నువ్వు కూడా తిను. అత్తయ్య, నాకు ఆకలిగా లేదు. వీరేంద్రతో పాటు తింటాను. అబ్బా, వాడెప్పుడొస్తాడో తెలియదు కదా. ఫ్రెండ్స్ తో పాటు కూర్చుని ఉంటాడు. నేను మీకోసం భోజనం తెస్తాను. జెస్సీ, నరేంద్రతో మాట్లాడావా? లేదత్తయ్య, నేను మెసేజ్ చేశాను. కాసేపట్లో ఆయన ఫోన్ చేస్తారేమో. మీరేమైనా మాట్లాడాలా? హ, వద్దులే జెస్సీ, నువ్వే చెప్పేయమ్మా అంతా బాగానే జరిగిందని. ఆయనే. ఆ, ఇదిగో నరేంద్ర, ఇవాళ పెళ్లి డేట్ గురించి ఖచ్చితంగా నిన్ను అడిగే తీరుతాడు. నువ్వే కాస్త మేనేజ్ చెయ్యమ్మా. హలో, జెస్సీ, నా నమ్మకాన్ని నిలబెట్టావు నువ్వు. ఏ విధంగానైతే నిశ్చితార్థం ఫాస్ట్ గా చేసావో అదే విధంగా మ్యారేజ్ డేట్ కూడా తొందరగా ఫిక్స్ చేయించు. మాట్లాడవేంటి జెస్సీ? ఏంటి వాడు డేట్ ఫిక్స్ చేయడానికి ఒప్పుకోవట్లేదా? ఆ నా ఉద్దేశంలో తను చేసింది తప్పేమీ కాదు. అరే, అయితే మంచిదేముంది దానిలో. ఇవాళ కాకపోతే రేపు పెళ్లితో చేసుకోవాల్సిందేగా. కానీ తను కాస్త టైం కావాలంటున్నాడు. తనకి టైం ఇవ్వాలి కదా. వాళ్ళిద్దరూ కలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటారు. జెస్సీ, పెళ్ళైన తర్వాత జీవితాంతం టైం ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు మనల్ని ఎగ్జాంపుల్ గా తీసుకో. మన ఇద్దరం కూడా ఒకరినొకరం పెళ్ళైన తర్వాతేగా అర్థం చేసుకున్నాం. ఆ మీరు చెప్పింది కరెక్టే. మనుషులు తక్కువ టైంలోనే ఒకరినొకరు తెలుసుకుంటారు, కానీ అర్థం చేసుకోలేరు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం లేదులేండి. మీ మీద ఇంకా అత్తయ్య గారి మీద ఒట్టు వేసి నేను తనకి అమ్మాయిని చూపించాను, నిశ్చితార్థం కూడా చేయించాను. నేను ఇప్పుడు పెళ్లి కూడా వెంటనే చేయించానంటే రేపు వాళ్ళిద్దరికీ సెట్ అవ్వకపోతే జీవితాంతం నన్ను దోషిగా భావిస్తాడు. అంటుంటారుగా, దారాన్ని గట్టిగా లాక్కూడదని. లాగితే తెగిపోతుంది. బట్ జెస్సీ, నేనేం చేయను? నాకు కూడా మనసు లాగుతుంది కదా. వంకలు వెతుకుతాను ఇంటికి రావటానికి. పగలంతా పనిలో గడిచిపోతుంది. ఇక ఆ తర్వాత రాత్రి ఏందంటే ఒక్కోసారి బలంగా అనిపిస్తుంది వెంటనే ఫ్లైట్ పట్టుకుని ఇంటికి వచ్చేయాలని. ప్రతి నెల ఇంటికి రావాలనిపిస్తుంది. కానీ డబ్బు సంపాదించి ఆదా చేయాలనే ఆలోచనలో మనసుని ఊరడించక తప్పలేదు. దూరానికి ఇంకా ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. నేను అర్థం చేసుకుంటాను జెస్సీ. వీరేందర్ని బలవంతంగా ఒప్పించడం కరెక్ట్ కాదు. కానీ ఒకవేళ ఈరోజు ఛాన్స్ వస్తే నువ్వు వీరేందర్తో పెళ్లి విషయం తప్పకుండా మాట్లాడు. వాడి పెళ్లి నేను ఇంటికి రావడానికి ఒక కారణం. ఉమ్. అరే అస్సలు ఎక్కడం లేదు వీరు. పెళ్ళైన తర్వాత నువ్వు ఏదో ఒక వంక చెప్పి కలవాలరా బాబు. పెళ్ళానికి బానిస అయిపోతావురా నువ్వు. హౌస్ అరెస్ట్ చేసేస్తుంది నేను చెప్తున్నా. అరే వీరేంద్ర, నువ్వు వాడి మాటలు వినకరా, అర్థమైందా? నీ మాటినాలా? వీరు పెళ్ళైనాక ఇంట్లో ఎంత మజా వస్తుందంటే అసలు బయటికి వెళ్లాల్సిన అవసరమే రాదు. అవును, మనందరిలోకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వీడేగా. ఏమంటారు? ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ కోసం పెళ్లే చేసుకోవాలనే రూల్ ఏమైనా ఉందా ఏంటి? కానీ మన వీరేంద్ర గారు ఇప్పుడే మారిపోయాడు చూడండి రా. పాపం పెళ్ళనే మాట ఎత్తగానే ఎలా భయపడిపోతున్నాడో చూడండి రా. ముందే కాస్మెటిక్ షాప్ ఉంది, పైగా అమ్మతోటి వదినతోటి కలిసి ఉంటాడా? ఆపండ్రా, వాడికి పెళ్లి కాబోతుంది. ఏదైనా పనికొచ్చే మాటలు చెప్పండ్రా. అందుకేగా మేము వీడి కోసం ఒక గిఫ్ట్ తెచ్చాము. ఇదిగోరా వీరేంద్ర, నీ గిఫ్ట్. ఏంట్రా ఇది? నీకే తెలుస్తుంది, చూడు చూడు. బాగుంది. అయితే ఈ గిఫ్ట్ ఇచ్చారన్నమాట నీ ఫ్రెండ్స్ నీకు. అందరూ పిచ్చివాళ్ళు.
ఇవాళ నన్ను బాగా ఏడిపించారు తెలుసా? ఏమన్నారంటే నేను మా వదిన మాటలు వినకూడదంట. అలాగా? అయితే వినకు. ఇప్పుడు వస్తుందిగా నీకు నేర్పించడానికి. ఎవరి మెసేజ్? నిమ్మిది గుడ్ నైట్ చెప్పింది. చాలా ప్రేమగా చెప్పింది. చూసావా, ఈ హీరో మ్యాజిక్ పనిచేసిందిగా తన మీద. అరే అదెందుకు పంపావు? కంగారెందుకు? తనకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. చూసావా, నేను చెప్పాను కదా తను హ్యాపీ ఫీల్ అవుతుందని. ఇంకొక మెసేజ్ పంపిస్తా. వద్దు. పంపిస్తున్నా. ఫోన్ ఇవ్వు నాకు. ఎందుకు? నేను నేను చెప్పేది పంపిస్తాను. వద్దన్నా. పంపిస్తాను. నీకు జల్సీగా ఉండదా? జల్సీగా ఉంటే ఈ సంబంధం కుదిర్చేదాని కాదు కదా. రేపెవరో ఒక అమ్మాయి ఇంటికి వస్తుంది, నాతో కలిసి ఇక్కడే ఉంటుంది. అప్పుడు కూడా నీకేమనిపించదా? ఎక్కువ జల్సీ పుట్టించే మాటలు మాట్లాడుకు. ఒకవేళ ఇలా జరిగితేనో? నాకు జల్సీ పుడితే నీకే కష్టంగా ఉంటుంది. అత్తయ్య, అత్తయ్య, అమ్మ జెస్సీ, నిర్మలాకి ఎంతమంది కోడళ్ళు? నలుగురే. ఇక అమృతకి 2 కొడుకులు 1 కూతురు కదూ? ఓహో అత్తయ్య, 1 కూతురు 2 కొడుకులు. జీవితకి 2 అన్నలు. మరి బాలామణి వాళ్ళ మావేకి 3 కొడుకులా? ఎంతమంది పిల్లలు వాళ్ళకి? 3 పిల్లలు. సరేగాని ఇంత పొద్దునే జనాభా లెక్కలు ఎందుకు అడుగుతున్నారు? అయ్యో, జనాభా లెక్కలు కాదమ్మా. నేను ఇదాలోచిస్తున్నాను, వీరేంద్ర పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని. అత్తయ్య చిత్రంగా మాట్లాడుతున్నారే. వీరేంద్ర పెళ్లి ఈ నెలలోనే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. కాని అవబోతోంది కదా. ఈ సంగతి ఆలోచించి నాకు రాత్రంతా నిద్రే పట్లేదు. ఆపండి అత్తయ్య, నేను మిమ్మల్ని భక్తి బృందం వచ్చినప్పుడు లేపుదామని వచ్చాను. అప్పుడు మీరు చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఏమో మరి అప్పుడే కునుకు పట్టిందో ఏమో నాకు. అన్నయ్య, హలో. ఎలా ఉన్నావురా? హ్యాపీనా? అవునన్నయ్య, రొప్పుతున్నావు ఎందుకురా? అది ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా. ఓకే. వదిన నీతో మాట్లాడిందా? దేని గురించి? నీ పెళ్లి గురించిరా. లేదన్నయ్య, వదిన నాతో దీని గురించి ఏమీ మాట్లాడలేదు. వీరేంద్ర, ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయిందిగా. ఐ థింక్ మన పెళ్లికి లేట్ చేయడం మంచిది కాదు. వీరేంద్ర వింటున్నావా నువ్వు? ఇదిగో అన్నయ్య, వదినతో మాట్లాడు. హలో, మీరు వీరునేమన్నారు? అదే తొందరగా పెళ్లి చేసుకోమన్నాను. ఇంకేమంటాను? అందుకే కోపం వచ్చి ఫోన్ ఇచ్చి వెళ్లిపోయాడు. వాడికి కోపం వచ్చిందా? మరి నా సంగతి ఏంటి? నేనిక్కడ సంతోషంగా ఉన్నానా ఏంటి? నేను మాత్రం ఏం చేయాలి? అక్కడ మీరు సంతోషంగా లేరు, ఇక్కడ వీడికి ఇష్టం లేదు. జెస్సీ, నేను నిన్ను బ్లేమ్ చేయటం లేదు. మరి నా ప్రాబ్లమ్స్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? ఓకే లిజన్, వీరేంద్ర ఇంకెవరి మాట విన్నా వినకపోయినా నీ మాట మాత్రం తప్పక వింటాడు. నువ్వే వాడితో మాట్లాడు. ఓకే? అలాగే. ఓకే లిజన్, నేను బ్యాంకులో కొంత క్యాష్ ట్రాన్స్ఫర్ చేశాను. నిమ్మి కోసం నగలు బట్టలు అన్నీ కొనాలి కదా.
మన తరఫు నుండి ఎలాంటి లోపం ఉండకూడదు. సరే ఉంటాను. అత్తయ్య, ఈయన ఫోన్ చేశారు. వీరితో కూడా మాట్లాడారు. పెళ్లి తొందరగా చేయమని చెప్తున్నారు. నేనేం చెయ్యాలత్తయ్య? అక్కడ ఆయనకి, ఇక్కడ వీరేంద్రకి నా మీద కోపం వస్తోంది. అందుకేనా ఇప్పటిదాకా టిఫిన్ చేయడానికి రాలేదు? అత్తయ్య, ఆయనైతే డబ్బు కూడా వేశారంట బ్యాంక్లో. కావలసిన జ్యువెలరీ కొనుక్కోమని చెప్తున్నారు. అత్తయ్య, ఈ నగలు కొనే పని మనం ఈ రోజే చేసేద్దాం, సరేనా? నేను ఒక పని చేస్తాను, వీరేంద్రని తీసుకెళ్తాను. హా, నువ్వు బానే ఉన్నావు. వాడు పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతున్నాడు. వాడు పెళ్లి షాపింగ్ చేయడానికి వస్తాడా? నేనేదో ఒకటి చెప్తానులేండి, నేను నా కోసం షాపింగ్ చేస్తున్నాను అని. ఆ, చూడండి అత్తయ్య, అవకాశం రాగానే నేను తనతో మాట్లాడి నచ్చ చెప్తాను. రారా. అరే వా, ఈరోజు నీకు అవార్డు ఇచ్చి తీరాల్సిందే. బైక్ తాళాలు నువ్వే వెతుక్కున్నావా? అయితే ఏమైంది? ప్రతి పనికి వీడు నిన్నే విసిగించాలా ఏంటి? అయ్యో అత్తయ్య, ఇప్పుడు తను నన్ను విసిగించినా విసిగించకపోయినా నేను మాత్రం తనని శ్రమ పెట్టక తప్పదు. ఆయన చెప్పారు వీరు నిశ్చితార్థానికి నన్ను ఏదైనా గిఫ్ట్ తీసుకోమని. సో నేననుకున్నాను గోల్డ్ ఐటెం తీసుకుందామని. ఏమంటారు? షాపింగ్ తీసుకెళ్తావా? మధువదిని తీసుకునేళ్ళు. తీసుకెళ్లేదాన్నే, కానీ ఇవాళ తను బిజీ అంట. అందుకోసమే నిన్ను అడుగుతున్నాను. అన్నయ్య ఏం చెప్పాడు? ఆయన చెప్పిందంతా నేను విన్నాను. తర్వాత ఆయనకి నచ్చ చెప్పాను కూడా. అందుకని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు, తీసుకెళ్తావా ప్లీజ్? వీరేంద్ర అంతగా అడుగుతుందిగా, తీసుకువెళ్ళరా పాపం. సరే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను రెడీ అయ్యి షాప్ దగ్గరకు వస్తాను. అక్కడి నుండి వెళ్దాం. ఈ షర్టే కదా వేసుకున్నాడు, అదే నిమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ, బాగుంది బాగుంది. లేదు లేదు, వీరేంద్ర వేసుకున్నాడు కాబట్టి బాగుంది. నీకు చైన్ నచ్చిందా? బానే ఉంది. నాకైతే ఇక్కడ గాజులు బాగా నచ్చాయి, తీసుకోవాలనిపించింది కూడా. మళ్ళీ అనుకున్నాను నీ పెళ్ళప్పుడు తీసుకోవచ్చులే అని. మరి తీసుకోవాల్సింది. కానీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వాలిగా. అయినా నీకు తొందరగా పెళ్లి చేసుకోవాలంటే ప్రాబ్లం ఏంటి? పెళ్లి చేసుకుని బందికానంలో ఉండడానికి ముందు కొంతకాలం స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాను. అరే, ఐస్ క్రీమ్ తినడం కూడా రాదా? ఏం జరుగుతుంది బాబు ఇక్కడ? చూస్తుంటే నరేంద్రకి నిజం చెప్పేయాలనిపిస్తుంది. అశోక్ అన్నయ్య, ఎలా ఉన్నావు నువ్వు? ఇంతకు ముందు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, కానీ నువ్వు పూర్తిగా మారిపోయావు. నేనా? నరేంద్రకు కూడా కంప్లైంట్ చేస్తాను. మరి ఎంతకాలం అయింది నువ్వు ఇంటికి రాక? అరే, కజిన్ అయినా సరే నేను నీకు అన్నయ్యని. నమస్తే బాబు. సారీ. నీకు జీవిత ఖైదు పడబోతుందని విన్నాను నేను. నీకెలా తెలిసింది? అరే, మేం పోలీసు వాళ్ళం, అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక మేము ఈ విషయాలను కూడా కూపీలాగుతాం. అది సరే, మీరిద్దరు ఎక్కడేం చేస్తున్నారు? అది మేము అక్కడ జ్యువెలరీ షాప్ ఉంది కదా, అక్కడికి వచ్చాం. అదిగో, అంటే నువ్వు మ్యారేజ్ షాపింగ్ కూడా స్టార్ట్ చేసేసావా? కాదన్నయ్య, నాకేదైనా తీసుకుందామని వచ్చాం. అలాగా. సరే, ఒక పని చేయండి, ఇంటికి వెళ్దాం. చాలా రోజుల తర్వాత కలిసాం, రోడ్డు మీద నిలబడి ఏం మాట్లాడతాం? రిలాక్స్ గా టీ తాగుతూ మాట్లాడుకుందాం. వెళ్దాం, పదండి. కానీ లేదు బావ, అది నేను షాప్ వదిలేసి వచ్చాను. సో నేను తొందరగా షాప్కి వెళ్ళాలి. ఓకే ఓకే, సరే నువ్వు పద. నువ్వు ఇంటికి వెళ్ళి చేసే పనే ఉంది. ఇంట్లో అత్తయ్య ఒంటరిగా ఉన్నారు, పైగా నేను ఒకదాన్ని ఎలా నేను ఉన్నాను కదా, నేను డ్రాప్ చేస్తానులే. పద పద పద. సరే రా. చిన్ని, వస్తున్నా. పైన మిర్చి ఎండబెట్టడానికి వెళ్ళావా లేక దంచడానికా? వస్తున్నా. కాలింగ్ బెల్ చాలా సేపటి నుంచి మోగుతుంటే
నీకు వినిపించడం లేదా ఏంటి? చిన్ని చిన్ని చెవుడొచ్చిందా ఏంటి నీకు? ఇందాక నుంచి బెల్ మోగుతోంది. ఇదిగో తీస్తున్నా. జెస్సీ అక్క ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. రా. పద. నమస్తే వదినా. జెస్సీ నువ్వా? మీకెక్కడ కలిసింది? బజార్లో కలిసింది. రానంటే రానంది. అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. లేకపోతే తను మనల్ని కలవడానికి వస్తుందా ఏంటి? మనల్ని ఎప్పుడూ తన సొంత వాళ్ళలా భావించలేదు. వదినా, కోపం పక్కన పెట్టి ఇదిగో ఇది తీసుకో. స్వీట్ తిను. మా మరిదికి పెళ్లి నిశ్చయమైంది. ఆ నోట ఈ నోట విషయం నేను విన్నానులే. కానీ అనుకున్నాను ఎప్పుడైతే నువ్వు మాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తావో అప్పటిదాకా మేం కూడా నీకు విషయం చెప్పకూడదని. చిన్ని వెళ్ళరా. బ్రహ్మాండమైన టీ చేసి పట్టరా జెస్సీకి. వెళ్ళు. ఇప్పుడే తీసుకొస్తా. వదినా, చిన్ని పెళ్లి గురించి మీరేమైనా ఆలోచించారా లేదా? ఎందుకు ఆలోచించాం? మీ అన్నయ్యకైతే రాత్రులు అసలు నిద్ర పట్టడమే లేదు. అయినా ఎలా పడుతుంది చెప్పు? వయసు వచ్చిన చెల్లెలు ఆయన గుండెల మీద కుంపటి బరువేగా. చిన్నీకి తగిన సంబంధం నీకేదైనా తెలిస్తే ప్లీజ్ మాకు కాస్త తప్పకుండా చెప్పు జెస్సీ. అలాగే వదినా, తప్పకుండా చెప్తాను. సరే జెస్సీ, నరేంద్ర ఎప్పుడు వస్తున్నాడు? ఆయన తలుచుకుంటే ఇప్పుడే రాగలరు. కానీ వీరేంద్ర పెళ్లి టైంకే వస్తారేమో. సర్లే, నిశ్చితార్థం ఎలాగో అయిపోయింది. ఇక పెళ్లి కూడా 2-3 నెలల్లో అయిపోతుందిలే. అరే చిన్ని, ఇంత తొందరగా బజ్జీలు కూడా వేసేసావా? ఇవిగో మిర్చి బజ్జీలు తిను. చూస్తుంటేనే నోరూరుతోంది. వదినా ఇటీవ చెన్ని, నేను తినేస్తాను బజ్జీలు మొత్తం. ఇటు తీసురా. అది సరే జెస్సీ, సంబంధం ఎవరు చూశారు? ఆయనే, ఆయన బాస్ వాళ్ళ మేనకోడలు. ఓ యబ్బో, ఒకటేమో చాలా డబ్బున్న ఇంటికి ఏకైక బిడ్డ, పైగా నరేంద్ర బాస్ వాళ్ళ మేనకోడలు. మీ మరిది మీద పెత్తనం చెలాయిస్తుంది చూడు. అన్నట్టు నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమెతో. అరే ఇదిగో ఈ స్వీట్ తిను. నేను వాటర్ తీసుకొస్తాను. తీసుకో. జెస్సీ నువ్వు చాలా మంచి పని చేసావమ్మా, స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి. అవునత్తయ్య, మరి ఒట్టి చేతులతో ఎలా వెళ్తాను? అదిగాక చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా వాళ్ళ ఇంటికి. అన్నట్టు అత్తయ్య, నేను మీకు జుంకాలు ఇచ్చాను కదా, వాటిని జాగ్రత్తగా పెట్టారా? అవును తల్లి, చాలా జాగ్రత్తగా నేను వాటిని దాచిపెట్టానులే. నిద్రొస్తుందా? వెళ్ళండి, ఇక పడుకోండి. ఈ పనులన్నీ నేను చేసుకుంటాను. చూడు, ఒకవేళ నేను భక్తులు వచ్చే సమయానికి లేవలేదనుకో, ఎంత మొదలు నిద్రపోతున్నా సరే నన్ను వచ్చి లేపాలి. మర్చిపోవద్దు. ఏంటి విషయం? ఇవాళ క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ బాబా పాడుతుంటే చాలా హాయిగా ఉంది కదా. ఆయన పాట వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో తెలియని అనుభూతి. ఏమైంది? వాతావరణం మారింది. నా మూడ్ కూడా మారిపోయింది. నేను వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. వదిలితే వెళ్తాను.
జెస్సీ నిద్రపోయావా తల్లి? ఓకే, గుడ్ నైట్. ఇక పడుకో, పడుకుని కలలు కను. కూర్చో. ఇప్పుడు కళ్ళ కనే మూడ్ నాకు లేదు. లేదు, ఈ టైంలోనే కలలు కంటారు. ఆ పెళ్ళైన తర్వాత మొత్తం వాస్తవాలు బయటపడిపోతాయి. ఊరి భగవంతుడా, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టొద్దు బాబు. పెళ్లికి విరుద్ధంగా మాట్లాడ్డం. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. కానీ నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు, అంతేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయినా ఇవాళ చూసి రేపు పెళ్ళంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు నేను నిమ్మి ఒకరినొకరం తెలుసుకోవాలి. ఇన్ఫాక్ట్ నా ఉద్దేశం అయితే ఈ పెళ్లి గిల్లి గోల్లో అసలు పడనేకూడదు. లైఫ్ మొత్తం కాంప్లికేటెడ్ గా అయిపోతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ పెళ్ళనే ఐడియా ఉందే, ఇది ఫస్ట్ అందరికంటే ముందు లేడీస్ మైండ్ లోనే వచ్చుంటది. పాపం ఒక అమాయకుడిని బుట్టలో వేసుకుని ఇక లైఫ్ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తూ ఉంటారు. అస్సలు కాదు. ఇన్ఫాక్ట్ నాకనిపిస్తుంది ఈ పెళ్ళనే ఐడియా మగాడిదే అయ్యుంటుందని. అనుకునుంటాడు ఒక ఆడదాని మనసుని మైండ్ని తన కంట్రోల్లో ఉంచుకోవచ్చని. నో, ఇది కూడా రాంగే. ఒక ఆడదాని మైండ్లో మనసులో ఏముంటుందో అది ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. అండ్ ఐఎమ్ ష్యూర్ దేవుడు కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాడు, వీళ్ళు మనుషులా, నేను ఇలాంటి వాళ్ళని సృష్టించానని. ఆ తెలుసా, మగవాడు ఆడదాన్ని ఎందుకు అర్థం చేసుకోలేడు? ఎందుకంటే మగాడు మైండ్తో ఆలోచిస్తాడు, కానీ ఆడది మనసుతో ఆలోచిస్తుంది. అసలు ఈ మనసే అన్ని అనర్థాలకి మూలం. అవును, నువ్వు అలాగే ఆలోచిస్తావా? లేదు, నేను మైండ్తో ఆలోచిస్తాను, అలాగే మనసుతో ఫీల్ అవుతాను. మనసుని మైండ్ మీద డామినేట్ చేయనివ్వను. యూనో, నీ ఈ అలవాటే నాకు బాగా నచ్చుతుంది. నో ఎనీ కంప్లైంట్స్, నో ఎనీ డిమాండ్స్. ఆ ఎందుకంటే మన రిలేషన్ అలాంటిది కాదు. అంటే దీంట్లో మనసు బుద్ధిని డామినేట్ చెయ్యదు. ఎప్పుడైనా మీ అన్నయ్యని అడుగు, ఎన్ని కంప్లైంట్స్, ఎన్ని డిమాండ్స్ చేశానో అని. కానీ నీ దగ్గర చేయను. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ పిల్ల? జెస్సీ, నువ్వు పైన చేస్తున్నావమ్మా? అత్తయ్య, అత్తయ్య, అది ఫోన్లో మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళిద్దరు గుడ్ నైట్ చెప్పుకుంటూనే ఉన్నారు. నిజమా? నేను నా కళ్ళరా చూసొస్తున్నాను. అన్నట్టు మీరు నిద్రపోవడానికి వెళ్ళారుగా? వెళ్ళానమ్మా. నేను నీకొకటి చెప్పడం మర్చిపోయాను. నువ్వు వెళ్ళిన తర్వాత నిమ్మి వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసింది. ఏమందంటే రేపు వాళ్ళింటికి పంతులు గారిని పిలుస్తుందట. చూద్దాం పెళ్లి డేటు ఎప్పుడు కుదురుతుందో. ఇక నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా వెళ్ళి పడుకో. మీరు వెళ్ళండి, వస్తాను. మన వీరేంద్ర ఇంకా నిమ్మి ఎప్పుడూ ఇలాగే ఒకరితో ఒకరు తీపి తీపి కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి. దానివల్ల నీ పని సులువుగా అయిపోతుంది. అవునత్తయ్య, ఐ హోప్ అలాగే జరగాలి. అలాగే జరుగుతుందిలే. నిశ్చితార్థం తర్వాతే ఇంత మార్పు వచ్చిందంటే ఇక పెళ్ళయ్యాక ఇంకెంత మార్పు వస్తుందో కదూ. కానీ అత్తయ్య, నాతో అయితే ఇప్పుడే చెప్పాడు ఈ పెళ్లి గోలులో అస్సలు పడకూడదు అని. నాకు తెలుసులే, అసలు ఇదంతా నీ తప్పే. నీ అలసుతోనే వాడు ఇవన్నీ చెప్తున్నాడు. నాదా? నేనేం చేశాను? నువ్వేగా వాడి జీవితాన్ని ఇంత అందంగా మార్చేశావు. పెళ్లి చేసుకోకుండానే వాడికి ప్రతి వస్తువు సులభంగా దొరుకుతోంది. ప్రతి వస్తువు, అన్నం, నీళ్లు, బట్టలు, అభిమానం అన్నీ. మరి పెళ్ళంటే ఒక జంజాటంగానే అనుకుంటాడు కదా. అత్తయ్య,
తనేమో పెళ్లి చేసుకోను అంటున్నాడు. కానీ మీరు నన్ను దోషం చేస్తున్నారు. నేను నిన్ను దోషిని చేయటం లేదమ్మా. పైగా నేను నిన్ను బాగా మెచ్చుకుంటున్నాను తల్లి. నువ్వు కాబట్టి వాడి అల్లరి భరిస్తున్నావు గాని వాడి పెళ్ళాం మాత్రం వాడల్లరిని అస్సలు భరించలేదు చూడు. అది నిజమేలేండి. సరే మంచిది. నిమ్మి వస్తుందిగా, వీడి తిక్క కుదురుస్తుంది. ఉమ్, అంటే ఏంటి? తిక్క కుదురుస్తుందా? అంటే నా కొడుకు అంత చెడ్డవాడా? అబ్బా అత్తయ్య, మీతో నేను అస్సలు మాట్లాడలేను. బొమ్మ మీదే బొరుసు మీదే. బాగుంది. అయ్యో నా బంగారు తల్లి, నీతో అసలు ఎవ్వరూ మాట్లాడలేరు తెలుసా? శుభతిథి గ్రహాల సంచారం ప్రకారం వివాహానికి 2 శుభదినాలున్నాయి. ఇదిగో చూడండి. పంతులు గారు, మీ గ్రహాల భాష మీకే అర్థమవుతుంది, మాకేం అర్థమవుతుంది మా బొంద. మీరు క్లియర్ గా ఒకటి చెప్పండి, ఈ 2 శుభముహూర్తాలు ఎప్పుడున్నాయి? చూడండి, ఒకటేమో ఈ నెల 20 తర్వాత ఉంది, ఇక రెండోది డిసెంబర్లో ఉంది. వద్దు పంతులు గారు, ఆ 20 రోజుల తర్వాత ముహూర్తం వద్దు, ఆ జనవరి ముహూర్తమే పెట్టేయండి. నోను పంతులు గారు, మీరు 20 డేస్ తర్వాత ఫిక్స్ చేయండి. డిసెంబర్ లో చాలా చలిగా ఉంటుంది కదా. బట్ నిమ్మి బేబీ, ఇంత తొందరగా ఇన్ని అరేంజ్మెంట్స్ ఎలా అవుతాయి? మీరు అబ్బాయిని మీ ఇష్టంతోనే సెలెక్ట్ చేశారుగా. నేనేమైనా అన్నానా? లేదుగా. మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయాలో నేను డిసైడ్ చేస్తాను. ఓకేనా? కరెక్టేగా ఆంటీ? రాణి, రాణి, ఏంటి ఆలస్యం? త్వరగా కిందకి రా. కిచెన్ లో బోల్డ్ అంత పనుంది. అత్తయ్య, మీరు టిఫిన్ తినేయండి, నేను గుడికెళ్ళొస్తాను. ఇవాళ సోమవారం కదా, వీరేంద్రతో పాటు వెళ్ళు. నేను తీరిగ్గా టిఫిన్ చేస్తానులే. ఏమైంది? ఇవాళ కూడా మౌనవ్రతం పట్టావా ఏంటి? లేదమ్మగారు, ఒక తప్పు జరిగింది. నువ్వు వెనకేం దాస్తున్నావు? చూపించు. అయ్యయ్యో జెస్సీ, ఈ షర్ట్ అదే కదూ మన వీరేంద్ర వాళ్ళ అత్తగారు పెట్టింది. నిన్నే కదా ఈ షర్ట్ వేసుకున్నాడు వీడు. ఓ షిట్, ఏంటి ఇలా చేసావు? రాణి, ఈ రంగెలా అంటుకుంది? రంగుల బట్టలతో కలిపి నానబెట్టుంటుంది. అంతేనా? ముచ్చట్లు చెప్పమంటే బాగా చెప్తావు, పని మీద మాత్రం ఏ శ్రద్ధ లేదు. లేదమ్మగారు, ఈ రోజు బట్టలు కొంచెమే ఉంటాయి, మిషన్ లో వెయ్యొచ్చు అనుకున్నాను, అందుకే నానబెట్టాను. సర్వనాశనం, బట్టలన్నీ నాశనం చేసేసి ఉంటావు కదా. ఆ కానీ అన్నింటికంటే ఎక్కువ దీనికే అంటుకుంది. జెస్సీ వదిన దుప్పట రంగు. కాని జెస్సీ దుపట్నా వీరేంద్ర షర్టుతో పాటు ఎలా వచ్చింది అసలు? నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే బాబు గది నుండి ఈ షర్ట్ తెచ్చి నానబెట్టాను. దానిలో జెస్సీ వదిన. వదినా, ఇప్పుడు ఈ షర్ట్ ఎలాగో పాడైపోయింది, ఇక దీన్ని బాగు చేయడం కుదరదు. గుడికి వెళ్ళాలన్నావుగా, పద నేను డ్రాప్ చేస్తాను. రాణి, ఇప్పుడు అయిందేదో అయిపోయింది. నువ్విక కిచెన్ లో మిగిలిన పనులు చూసుకో, సరేనా? అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగే. కానీ పని చూసుకో. సరేరా, పానీ పాట చాత్ కాదు గాని ఏదో కబుర్లు చెప్తుందిరా. వాట్, 20 డేసా? ఎస్, జస్ట్ 20 డేస్. మమ్మీ అయితే డిసెంబర్ లో డేట్ చెప్తుంది, బట్ నేనైతే చెప్పేశాను నథింగ్ డూయింగ్. ఓకే టెల్ మీ, పెళ్లి రోజున ఏ కలర్ డ్రెస్ వేసుకోను నేను? అయినా నా ఫేవరెట్ కలర్ అయితే ఆరెంజ్. ఆరెంజ్ అండ్ మెజెండా కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్రైట్ గా ఉంటుంది. పిక్చర్స్ లో చాలా బాగా వస్తుంది. అండ్ మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? స్టార్ట్ థింకింగ్, మనకి టైం చాలా తక్కువ ఉంది వీరు. ఐ నో నిమ్మి, బట్ 20 డేస్. ఐ అండర్స్టాండ్, ప్లాన్ చేసుకోవడానికి టైం చాలా తక్కువ ఉందని. ఓకే టెల్ మీ, ఇంతకీ మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? యు నో వాట్, ఐ వాంట్ టు గో అబ్రాడ్. లండన్, పారిస్, స్విట్జర్లాండ్. డాడీ అన్ని అరేంజ్మెంట్స్ చేయిస్తారు, హోటల్, ఫ్లైట్ టికెట్స్. ఏమైంది? సంథింగ్ ఈస్ రాంగ్, యూర్ నాట్ లుకింగ్ హ్యాపీ. ఈ డేట్ గురించి అమ్మకి వదిన కూడా. ఓహో, వాళ్ళతో మమ్మీ మాట్లాడే ఉంటుందిలే. సో టెల్ మీ, మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? నిమ్మి, మనం తర్వాత మాట్లాడుకుందాం. వీరేంద్ర, నీకు తెలుసు కదూ, ఏంటి? పెళ్లి డేట్ 20 డేస్ తర్వాత ఫిక్స్ అయిందని. లేదే, నాకు దీని గురించి ఏమీ నువ్వు తెలియదు. అబద్ధం చెప్తున్నావు. అరే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. అయినా నీకే విషయం ఎవరు చెప్పారు? నిమ్మి షాప్కి వచ్చింది, తనే చెప్పింది ఇదంతా. అత్తయ్య, జెస్సీ, నువ్వు రావడం మంచిదైందమ్మా. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? మీకేమైనా కబురందిందా? వీరేంద్ర పెళ్లి డేటు 20 రోజుల తర్వాత కుదిరింది. కానీ నీకెలా తెలిసిందమ్మా?
ఇప్పుడే వీరేంద్ర వచ్చి చెప్పాడు. అత్తయ్య, తను చాలా కోపంగా ఉన్నాడు. బాగుందే, వాడికెలా తెలిసింది? నిమ్మి చెప్పిందట తను వీరుని కలవడానికి వచ్చినప్పుడు. కానీ ఈ సంగతి మీకెలా తెలిసింది? అరే, నాకైతే నిమ్మి వాళ్ళమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసి 20 రోజుల తర్వాత పెళ్లి కుదిరింది, మీకందరికీ శుభాకాంక్షలు అని చెప్తోంది. అది మీరు సైలెంట్ గా విన్నారా? అత్తయ్య చెప్పాల్సింది కదా మనం ఇంత తొందరగా పెళ్లి చెయ్యము అని. జెస్సీ, చెప్పానమ్మా, అది కూడా చెప్పాను. కానీ ఏమంటుందో తెలుసా? మీరంతగా పెళ్లేర్పాట్లు చేసుకోవాల్సిందేముంది? ఆడపెళ్లి వాళ్ళం మేం కదా, మీరు కేవలం ఇంటికొస్తే చాలు అంది. ఇక నువ్వే చెప్పు, నేనేం సమాధానం చెప్పను? చెప్పాల్సింది అత్తయ్య, నేను మా పెద్దబ్బాయిని అడిగి మీకు జవాబు చెప్తాను అని. అది కూడా అన్నాను జెస్సీ, కానీ నేను కూడా ఆవిడ జవాబుతో నోరు మూసుకుని ఊరుకున్నాను. ఏముందో తెలుసా? మీరు వీరేంద్ర పెళ్లి డేట్ తొందరగా ఫిక్స్ చేస్తే మీ అబ్బాయి కూడా తొందరగా వస్తాడు అని. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యతో చెప్పి నరేంద్రకి 2-3 నెలలు సెలవు కూడా ఇప్పిస్తానని చెప్పింది. జెస్సీ, ఇప్పుడు మన వీరేంద్రకి పెళ్లి ఘడియలు ఇంత తొందరగా వస్తుంటే మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? కానీ అత్తయ్య, ఒకవేళ వీరేంద్ర ఒప్పుకోలేదు అంటే? ఏంట్రా ఇలా ఏడుపు ముఖం పెట్టుకుని నిలబడ్డావు ఎందుకు? డేట్ ఫిక్స్ అయింది నీ పెళ్లికి, ఉరిశిక్ష వేయటానికి కాదు ఫిక్స్ చేసింది. కానీ నాకు మాత్రం ఇది ఉరిశిక్ష లాంటిదే. నేను పెళ్లికి నో అని చెప్పడం లేదుగా, జస్ట్ 4-5 నెలలు అడుగుతున్నాను అంతే. 4-5 నెలలు కట్ చేశాడు. కట్ చేశాడా? 4-5 నెలల్లో నువ్వేం పొడిచేది ఉందిరా చెప్పు? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి శాంతి సందేశం జెండా ఎగరేస్తావా? అదేం కాదురా, కానీ నా మాట కూడా కాస్త వాల్యూ అనేది ఉండాలి కదరా. సరిగ్గా చెప్పావు. అవునరా, ఒకవేళ నువ్వు గాని ఇప్పుడు డీల్ వదులుకున్నావు అనుకో, ఇక తర్వాత నీ కైట్ ఎగరక ముందే కట్ అయిపోతుంది. ఇదే మంచి ఛాన్స్. నిరూపించి చూపించు నీ నిర్ణయం నువ్వు తీసుకోగలవని, అలాగే ఎవరేం చెప్పినా వినవని. రే ఆగండ్రా, తలా తోకాలేని మాటలు చెప్పకండి వాడికి. అరే అంటే రిలేషన్ కలుపుకోమని చెప్పండి, తెంచుకోమని కాదు. బీ ప్రాక్టికల్ వీరు. ఏం అవసరం వచ్చింది స్వయంగా వెళ్లి వీరేంద్రకి పెళ్లి డేట్ గురించి చెప్పడానికి? యువర్ జస్ట్ అన్బిలీవబుల్. మీ అమ్మ చెప్పింది కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళే అతనికి చెప్పేవాళ్ళు. నువ్వెందుకు చెప్పడం? అతనికి ఇష్టముండదు, అందుకే అతనికి నీ మాట వింటే సంతోషం కలగలేదు. ఓ ఆంటీ, ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు మరి ఇంత చిన్న మ్యాటర్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? నో, నువ్వు చాలా ఇన్నోసెంట్వి. మ్యాటర్ని హ్యాండిల్ చేయడం రాదు, తెలివిగా ఉండడం నేర్చుకోమ్మా. నాకేమైంది? నేను ఇంటెలిజెంట్నే. నువ్వేం తెలివిగలదానివి కాదు, ఒట్టి పిచ్చిదానివి. నిజమే చెప్తున్నాను, నువ్వు పిచ్చిదానివే. వీరేంద్ర ఏమైనా ఫోన్ చేశాడా? మెసేజ్ చేశాడా తను? లేదుగా. చూడు నిమ్మి, కుదిరే సంబంధం తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అరే, నువ్వు ఫోన్ చేయి తనకి, చేసి మాట్లాడు. తన మూడ్ ఎలా ఉందో చూడు. ఓ గాడ్, మీరు మరీను. ఫోన్ చేయి. ఏమైంది? స్విచ్ ఆఫ్ వస్తుంది తన ఫోన్. వీరేంద్ర, నువ్వు నా ఫోన్ ఎందుకు లేవడం లేదురా? అయినా ఎక్కడికి వెళ్ళావు? నాతో నువ్వు అసలు ఎందుకు మాట్లాడడం లేదురా? అరే, నిన్నే అడుగుతున్నాను రా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నువ్వెందుకు కోపంగా ఉన్నావు? దీని గురించేగా. నీ పెళ్లి డేటు 20 రోజుల తర్వాత ఎందుకు పెట్టారనేగా. నీకు తెలిసి కూడా నన్నెందుకు అడుగుతున్నావు? ఇది ఎవరి నిర్ణయం? నాదా, అత్తయ్యదా, లేక మీ అన్నయ్యదా? మాట్లాడు. సైలెంట్ గా ఎందుకున్నావు? జవాబు చెప్పు. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి నీ దగ్గరికి ఎవరొచ్చారు? నిమ్మి వచ్చింది. కానీ వాళ్ళ మమ్మీ కూడా మీకు ఫోన్ చేసిందటగా. మీరు వాళ్ళకి చెప్పుండొచ్చుగా తను ఇంత తొందరగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడని. నీకు ఈ విషయం చెప్పడానికి నీ దగ్గరికి నిమ్మి వచ్చింది కదా, మరి నువ్వెందుకు చెప్పలేదు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోదలుచుకోలేదని? ఓవర్ చేస్తున్నావా? ఒకసారి ఎస్, ఒకసారి నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? నీ పెళ్లి మాట ఎత్తిన దగ్గర నుంచి అత్తయ్యని ఎంత టెన్షన్ పెడుతున్నావు? అత్తయ్య తను ఇదంతా మన మీద జాలిపడి చేస్తున్నట్టుంది. కండిషన్లు పెడుతున్నాడు, నేను ఇంత తొందరగా పెళ్లి చేసుకోను అని. అయితే సరే, చేసుకోవద్దు. ఇది నీ పెళ్లి. నీ పెళ్లి డేటు నీ కాబోయే భార్య నీకు చెప్పడానికి వచ్చింది. మరి దీనికి శిక్ష నువ్వు మాకెందుకు వేస్తున్నావు? చాలు దినా, ప్లీజ్. నువ్వు అసలు మధ్యలో మాట్లాడదు. నువ్వు కూడా కోరుకుంటున్నావు కదా ఈ పెళ్లి తొందరగా జరిగిపోవాలని. ఎందుకంటే అన్నయ్య 2 months లీవ్ మీద ఇక్కడికి వస్తాడు కాబట్టి. ఈ పెళ్లి వల్ల అన్నయ్య హ్యాపీ, అమ్మ హ్యాపీ, నువ్వు హ్యాపీ. కానీ నన్ను మాత్రం బందికానాలో బంధిస్తున్నాడు. దానిలో నేను ఇంత తొందరగా బందీ అవదలుచుకోలేదు. సరే, బందీ అవ్వదలుచుకోలేదు కదా, స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నావు కదా.
ఆ నిమ్మి, నువ్వు ఫోన్ చేయడం మంచిదయింది, లేదంటే నేనే నీకు చేద్దామనుకున్నాను. ఇదిగో, ముందు వీరేంద్రతో మాట్లాడు. తను నీకేదో చెప్పాలంట. హలో. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకే జెస్సీ అక్క సెల్కి ఫోన్ చేశాను. చెప్పు, ఏం చెప్పాలి? ఏం లేదు, అదే నిమ్మి. జెస్సీ, కోపంలో వీరేంద్ర నిమ్మినేమన్నా అంటాడేమోనమ్మా. అన్నివ్వండి అత్తయ్య, దాంతో విషయం అటో ఇటో తేలిపోతుంది. అత్తయ్య, మీరేమీ టెన్షన్ పడకండి. రండి, ఇక్కడ కూర్చోండి. పదండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, సరేనా? నిమ్మి ఏదో చెప్పాలంట. ఆ నిమ్మి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను వీరేందర్తో డైరెక్ట్గా మాట్లాడి ఉండాల్సింది కాదు. అది పెళ్లి విషయం. మీతోనూ అత్తయ్యతోనూ మాట్లాడి ఉండాల్సింది. ఏం పర్లేదు, నువ్వు చేసిన తప్పేమిటో నువ్వు తెలుసుకున్నావుగా, అదే చాలు మాకు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు. గుర్తుపెట్టుకో నిమ్మి, పెద్దవాళ్ల పని పెద్దవాళ్లే చెయ్యాలి, అదే అందరికీ మంచిది. నువ్వేమీ ఫీల్ అవ్వట్లేదుగా? నో, నాట్ అట్ ఆల్. ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏమని చెప్పండి. సరే, దీన్ని ఇంతటితో ఆపేద్దాం. అయినా ఈ ఇంటి పద్ధతులు నేర్చుకున్నావంటే అప్పుడు ఇలాంటి తప్పులు చేసే అవకాశమే ఉండదు. అలాగే అక్క. మై ఫుట్. కూల్ బేబీ, అంత కోపం మంచిది కాదు. స్టాప్ ఇట్ మమ్మీ. డాడీతో చెప్పు, వీలైనంత తొందరగా న్యూ మాల్లో వీరేందర్ కోసం షాప్ బుక్ చేయమని. పెళ్ళైన తర్వాత శాశ్వతంగా ఆ ఫ్యామిలీకి గుడ్ బై చెప్పించాల్సిందే అతనితో. స్వీట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? తింటూ ఉండండి. జెస్సీ, ఏమైందమ్మా? అరే జెస్సీ, అయ్యో జెస్సీ, అయ్యో, ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయింది?